పెద్దలు అధికారులు మొద్దు నిద్ర పోయి ప్రజల తక్లీఫ్లు పట్టించుకోనప్పుడు తీర్ల నిరసనలు చేస్తూనే ఉంటారు. మా తిప్పలు తీర్చేదాకా మా నిరసనలు ఆపేదే లేదని కరాకండిగా లొల్లికి దిగేటోళ్ళు కూడా మస్తు మందిని చూస్తూనే ఉంటాం. కానీ గీడ మాత్రం ఒక అక్క ఒంటరి పోరాటం చేస్తున్నది సమస్యల పరిష్కారం కోసం. మరి ఆమె బాధ ఏంది ఏం కథ అనేది అడుచుకుందాం పాండ్రోలా. పోస్టులు నాకు అక్కర్లేదు, పోస్టులు కావాలన్నా అధికారుల నిర్లక్ష్యం. డౌన్ డౌన్. వనజీవి రామయ్య వృక్షో రక్షతి రక్షితః అని మెడల బోర్డు పెట్టుకొని తిరిగినట్టు ఈ అక్క సుతం సమస్యలన్నీ పేపర్ల మీద రాసుకొని పెయ్యి చుట్టూ పెట్టుకొని తిరుగుతున్నది కదా. ఏలూరు జిల్లాలో అస్తమించిన అధికారులు నిబంధనలు ప్రజలకు ఉల్లంఘనలు నాయకులక అని రాసి ప్లక్కార్డులు పెట్టుకున్నది. నెట్టికేమో సేవ్ ఏలూరు అని రాసిన పేపర్ అంట పెట్టుకున్నది. ఇక స్వచ్ఛ భారత్ ఎక్కడా ఏలూరు మురికివాడల మధ్యన అని మెడల బోర్డు తగిలించుకున్నది. ఇక వెనక పక్క కూడా ఖాళీగా ఎందుకుండాలని వెనక దిక్కేమో డ్రైనేజీ ఆక్రమణపై మున్సిపల్ కమిషనర్ చర్యలెక్కడా, జెడ్పీ కాంప్లెక్స్ దగ్గర ఫుట్పాత్ ఎక్కడా అని రాసుకొని తొవ్వంటి వచ్చిపోయేటోళ్లు మొత్తం మంది చూడాలనని విజిల్ సుతం వేసుకుంటా మరీ నిరసన చేసింది ఈ అక్క. మరి అక్క నోటి నుంచే ఇందాం పాండ్రి అక్కడి సమస్యలేందనేది. ఏదైతే ఏలూరులో కనీసం ఒక మనిషి నుంచుని కాసేపు మాట్లాడుకోవాలన్నా కూడా దోమల బెడద ఎక్కువైపోయింది, పారిశుద్ధ్యం సరిగ్గా లేదు, శానిటరీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కంప్లైంట్లు పెట్టుకుంటూ వచ్చాను. అధికారుల దగ్గర నుంచి నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య సమాధానం చూసి విసిగిపోయి నేనే గ్రౌండ్ లెవెల్లో అసలు ఎందుకు ఇంత పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదు అని చెప్పి, ఎందుకు ఇంత విపరీతమైన దోమలు, కనీసం దోమల మందు కూడా కొట్టట్లేదు ఏంటి అని నేను చెయ్యగా నాకు తెలిసింది ఏంటంటే ఏలూరులో ఏవైతే డ్రైనేజీలు ఉన్నాయో అవి చాలామంది షాపు యజమానులు అధికార అండతో అధికార బలంతో ఎంక్రోచ్మెంట్లు చేసి డ్రైనేజ్ ఉందనే విషయం కూడా ఏలూరు ప్రజలకు తెలియకుండా భ్రాంతిలో బతికేలా చేస్తున్నారని విన్నారు కదా. ఏలూరులున్న డ్రైనేజీలను చాలా మంది ఆక్రమించుకున్నారట. అసలు కాడ డ్రైనేజీలు ఉండేదన్న విషయం కూడా తెలియకుండా చేసిండ్రట. అధికారులకు చెప్పినా పట్టించుకున్న పాపాన పోతలేరట. డ్రైనేజీలు ఫుట్పాత్లు ఆక్రమించినప్పుడు నోటీసులు కూడా ఇయ్యాల్సిన అవసరం లేకుండానే ఆక్రమణలు ఊలగొట్టొచ్చని సుప్రీంకోర్టు నిబంధనలు చెప్తున్నాయని గుర్తు చేసినా కూడా అధికారులు పట్టి లేనట్టే చేస్తున్నారట. గందుకే ఈ తీరుగా నిరసన చేస్తున్నానని అంటున్నది ఈ అక్క. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ జనాల తిప్పలు తీరుస్తారో లేకుంటే ఇసొంటోల నిరసనలు చాలా చూసినామని పట్టింపు లేనట్టే చేస్తారో చూడాలి మరి.